హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. సో అందరూ వరలక్ష్మీదేవి పూజకైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారా? నేను కూడా ఈరోజు బుధవారం రోజండి. బుధవారం అయితే దేవుడిని అంతే క్లీన్ చేసుకుని దేవుడి గది అంతా శుభ్రం చేసుకుందామని నేనైతే డిసైడ్ అయ్యాను. సో దేవుడి పని అంటే అంత వేరం అవ్వదు కదా, అది క్లీన్ చేయడం, దేవుడి గది క్లీన్ చేయడం అనేది నాకైతే 1.5 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. అందుకనే పిల్లలకైతే క్యారేజ్ అయితే ఇచ్చేసి ఎవరి వర్క్లు వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ప్రశాంతంగా కూర్చుని దేవుడి గది అంతా శుభ్రం చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకని ఇప్పుడైతే దేవుడి గది క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఒకటి అయితే శ్లోకం గుర్తొచ్చిందండి. అది మీ అందరితో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది పిల్లలైతే చదువుకోవట్లేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఒకవేళ చదివినా కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండట్లేదు, అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి రాయట్లేదు, చదవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో నాకు తెలిసిన ఒక శ్లోకం అయితే నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. నేను ఇదైతే నా పిల్లలకి కూడా రోజు దేవుడి దగ్గర చెప్పిస్తానండి ఖచ్చితంగా. అదైతే చాలా మంచి శ్లోకం, అందుకని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ పిల్లలు చక్కగా చదువుకోవాలన్నా, వృద్ధిలోకి రావాలన్నా ఈ ఒక్క శ్లోకం చెప్పించండి. మార్నింగ్ లేవగానే వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు కదా, దేవుడి దగ్గర దండం అయితే పెట్టిస్తాం కదా మనం. ఆ పెట్టించినప్పుడు చిన్న హయగ్రీవ శ్లోకం అండి. హయగ్రీవ శ్లోకం అనేది చాలా మంచిదండి పిల్లలకి. అది మంచి బుద్ధి, జ్ఞానం, తెలివితేటలను అయితే ఇస్తుంది. సో నేనైతే ఈరోజు ఆ శ్లోకం అయితే చెప్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని అయితే డైలీ ఒక్కసారి చెప్పించండి చాలు వాళ్ళకి. ఇలా కంఠస్థ వచ్చేసిన తర్వాత ఒక 5 days 10 days చెప్పాక వాళ్ళకే నోటికి వచ్చేస్తుందండి. మీరు ఒకసారి 5 days 10 days చెప్తే వాళ్ళకి అలా నోటికి వచ్చేస్తుంది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళైతే ఆ శ్లోకాన్ని చెప్పుకుంటారు. నేనైతే చక్కగా మా అమ్మగారు అయితే నాకు ఈ శ్లోకాన్ని నేర్పించారండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నా పిల్లలకి కూడా నేను ఇప్పటికీ పూజలో అది చెప్పుకుంటాను, నా పిల్లలకి కూడా చెప్పిస్తానండి. అదైతే చాలా మంచి శ్లోకం. అందుకనే నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే మనకు కూడా సంతోషమే కదా. అందుకని అయితే ఈ సంపద అప్పుడు ఆటోమేటిక్గా సంపద అనేది పెరుగుతుంది కదండి. మనం వేరేగా ప్రత్యేకంగా వాళ్ళు మంచి ఉద్యోగం తెచ్చుకుని వృద్ధిలోకి వస్తే మనకు అంతే సంతోషం కదండి. అంతకన్నా ఏముంటుంది, అదే మనకు పెద్ద సంపద. సో ఇదైతే ఈరోజు నేను చెప్తే శ్లోకం అండి, చాలా మంచిగా ఉంటుంది, మంచి శ్లోకం. సో ఈరోజైతే మార్నింగ్ అంతా నాకు దేవుడి పనితో అయితే వర్క్ అయితే అయిపోయిందండి. సో ప్రత్యేకంగా అయితే నేను మార్నింగ్ ఇంకేం చేయలేదు. సో 1 గంట పూజ ఇదంతా అయ్యేటప్పటికే 12 అయిపోయిందండి అరౌండ్. సో నేను ఇంకా ఈ మధ్యాహ్నం అంతా ఇంకా రెస్ట్ తీసుకుని కాసేపు ఇంకా ఈవినింగ్ అయితే తులసి కోటని అయితే రెడీ చేసుకుందాము, పసుపు రాసి బొట్లు పెట్టి నేనైతే రెడీ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేసుకున్నానండి. ఇంకా చెట్లు అన్నీ బాగా వెనకన కూడా అసలు తుడవట్లేదండి. ఈ మధ్య ఒక 2-3 days పెట్టి పని ఎక్కువైపోయి సో ఇల్లు క్లీనింగు ఇవంతా ఒకదాన్ని ఒకటి వెంట వచ్చేసాయి కదా. సో నేనైతే ఈరోజు ఈ క్లీనింగ్తో పాటు తులసమ్మ క్లీనింగ్తో పాటు మొత్తం చెట్లు వెనకాలంతా కూడా క్లీన్ చేసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. మళ్ళీ రేపు అంటే ఒక్కసారిగా అన్ని పనులు హడావిడి అయిపోతుంది కదా, పిల్లలతో కూడా కష్టం అవుతుంది. అందుకని చెప్పి నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. చూసారా నా తులసమ్మ ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో. పసుపు రాస్తే ఇంకా అసలు ఆ అందమే వేరు కదా, ఏమంటారు, నిజమే కదా. సో ఇప్పుడైతే నేను అంతా తుడిచేసుకొని అక్కడ బాల్కనీ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే మా బాబుకు కూడా 1 నిమిషం నేను వచ్చి చేస్తానని చెప్పి చెప్తున్నానండి. ఇక్కడికి వచ్చి వాడు ఆడేస్తాడు, సో పడిపోతాడేమో అని నాకు టెన్షను. సో అందుకని నేనైతే ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుని ముగ్గులైతే చక్కగా వేసేసుకున్నానండి. సో ఈవినింగ్ టైం అయింది, వాడికి ఇంకా చదివించాలి ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పాను కదా. సో టీ కొద్దిగా తాకేసి ఇంకా చదివించడం అయితే స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా టైం అయితే అయిపోతుంది. ఈరోజైతే ఇంకొక రెసిపీ కూడా మీకుతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. స్వీట్ చపాతీ.
ఈ పేరు మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది కూడా మా అమ్మ మాకైతే చిన్నప్పుడు చేసి పెట్టేదండి. చపాతీలు చేసినప్పుడు లాస్ట్లో చపాతీలు ఒక 2-3 చపాతీలు ఇలా స్వీట్ చపాతీ అయితే చేసి పెట్టేది. ఇది ఎలా చేయాలంటే మామూలు చపాతీ పిండి మనం కలుపుకున్నట్టే కలుపుకొని ఒత్తుకొని షుగర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. అందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా అయితే చేసుకోవాలి. సో అలా చేసుకుంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏదో ఒక స్పెషల్లా అనిపిస్తుందండి ఒత్తి చపాతి. ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి వేరేగా షుగర్ వేసి పెట్టి అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో అదైతే చూసారు, ఇక్కడ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి మళ్ళీ మడత పెట్టి మనమైతే ఒత్తుకుంటే చపాతీని కాల్చుకుంటే పిల్లలకైతే వేరేగా షుగర్ వేయాల్సిన పని ఉండదండి. ఇది ట్రావెల్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ట్రావెల్లో మళ్ళీ షుగర్ వేసి ఇబ్బంది పడకుండా అందులోనే షుగర్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి పెట్టవలసిన పని ఉండదు. ఇదైతే మంచి టిప్ అండి ట్రావెల్కి వెళ్ళేటప్పటికి. సో మీ ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే యూజ్ అవుతుందని ఇదైతే చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ స్వీట్ చపాతీ అయితే చేశాక మా పిల్లలకి అయితే ఇస్తున్నానండి. మా బాబుకి చాలా ఇష్టం. మా బాబుకి అయితే స్వీట్ చాలా ఇష్టం అండి. సో వాడికైతే చాలా ఇష్టం అని చెప్పి చపాతీ చేసి అయితే ఇచ్చేసాను. ఇంకా నైట్ ఇంకా పిల్లలకి చపాతీ కూర చేసేసాక మా నలుగురికి ఇంకా బెడ్షీట్స్ కూడా ఇవాళే చేంజ్ చేసేద్దాము అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. రేపు ఇంకా పని ఎక్కువగా ఉంటుంది, అమ్మవారిని క్లీన్ చేసుకోవడం, ఇదంతా పూజకన్నీ ఏర్పాట్లు, మార్కెట్కి వెళ్ళి రావడం, అన్ని పనులు ఒక్కసారి అయిపోతాయి కదండి. అందుకని అయితే నేను బెడ్షీట్స్ కూడా ఇవాళే క్లీన్ చేసేసి వేసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వ్లాగు. ఇది మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మీరు షేర్ చేసుకుంటే మంచి టిప్స్ కానీ ఏమైనా మంచి ఉపయోగపడే మన పిల్లలకి కానీ ఏదైనా మనకి యూజ్ అయ్యే టిప్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఓకేనా? ఇది ఇంకేంటి విషయాలు మీరు అందరూ పూజకన్నీ ఏర్పాట్లు చేసుకున్నారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఎలా పూజ చేసుకున్నానో ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఓకేనా? బాయ్.